ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రతి ఉదయమే దేవుని మాటను అంగీకరించినట్లయితే నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు అద్భుతం చూస్తావు. మన జీవితంలో ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలా? ఎక్కడనో చూస్తే కాదు, నీ కుటుంబం వైపు చూస్తే కాదు, నీ ఫ్రెండ్స్ వైపు చూస్తే కాదు, ఆయన వైపు చూస్తే ఆయన ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు ఏం చేయాలనేది ఆయన నీకు తెలియజేస్తాడు. ఆయన వైపు చూసేవారిని ఆయన తన చిత్తాన్ని వారి ద్వారా నెరవేర్చుకుంటాడు. మనం జ్ఞాపకం చేస్తుంది. కీర్తన 25వ అధ్యాయం 15వ వచనం, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని వైపు చూసే వారికి ప్రతి అపాయం నుంచి ప్రభు తప్పిస్తానే ఉంటాడు, విడిపిస్తానే ఉంటాడు. దుష్టులు వేసి ఉన్న వలలో నుండి అద్భుతంగా విడిపించే దేవుడు. ఒక ఉదాహరణ మీకు చెప్తా. ఒక ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు, గొప్ప ధనవంతుడు. ఆయన ఇప్పుడు కూడా ప్రభువుతో ఉండేవాడు. ప్రార్థన ఎక్కువగా, ఆరాధన ఎక్కువగా, ఎప్పుడు వాక్యం ధ్యానిస్తూ భయభక్తులు కలిగి జీవించేవాడట. ఆయన ధనం ఎక్కువ, ఆయన జమీందార్ అంటే గొప్ప వ్యక్తి. కానీ ఆయన చేసే దాన ధర్మాలు, ఆయన చేసే ఆ మేళ్ళు అన్నీ కూడా తన ఇంట్లో ఒక అతనికి పడలేదంట. నాకంటే నువ్వు ఎక్కువ పేరు పొందుతావా, నాకంటే ఎక్కువ ఘనత పొందుతావని తన ఇంట్లో ఉండే వ్యక్తి, తన ఫ్రెండే ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆయన ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఏమీ ముట్టేవాడు కదా. మరి ఆ రోజు ఎందుకో మళ్ళీ ప్రార్థన చేయకుండా వచ్చి టిఫిన్ దగ్గర కూర్చున్నాడు. టిఫిన్ దగ్గర కూర్చొని ఆయనకు భోజనం టిఫిన్ ముట్టేటప్పుడు గుర్తుకొచ్చిందంట, అయ్యో నీ రోజు ప్రార్థన చేయలేదే, నీ రోజు దేవునితో గడపలేదే, వాక్యం ధ్యానించలేదే, స్తుతి కీర్తనతో ఆయన నేను మహిమపరచకుండా వచ్చి ఈ భోజనాన్ని ముట్టుతున్నానే, ఇది మంచిది కాదు కదా అని చెప్పి వెంటనే తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. 10-15 నిమిషాలు ప్రార్థన చేసి ఆరాధించి స్తుతించి మంచిగా మళ్ళీ అక్కడికి వస్తే ఆ టిఫిన్ లోట ఒక ఈగ పడిందండి. ఈగ పడింది ఎవరైనా తింటారా? ఇది ఈగ పడింది కదా అని బయట పెట్టేశాడు. ఆ టిఫిన్ని కుక్క వచ్చి తినేసి వెంటనే అక్కడికక్కడే నురగ కార్చుకుంటూ చనిపోయిందండి. అది చూసిన అతను షాక్ అయిపోయాడు. జరిగింది ఏంటయ్యా అంటే తన ఫ్రెండు తాను చనిపోవాలని అందులో విషయం కలిపాడు. విషయం కలిపిన సంగతి ఈయనకేం తెలుసు? ఈయన ప్రార్థన చేయకుండా దేవునితో గడపకుండా వచ్చి అది తినుంటే ఇతను మరణించేవాడు. ఇతను ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే వ్యక్తి గనక, దేవుని ఆరాధించే వ్యక్తి గనక, దేవునితో సత్య సంబంధం కలిగి ఉన్న వ్యక్తి గనక అందులో ఈగను వేసి దేవుడు అది తినకూడదని చెప్పి బయట పడేలా చేసింది ప్రభు. ఈ వలలో నుండి ఎవరు కాపాడారు? ఈయన ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కాబట్టి, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దుష్టుడు వేసిన వలలో నుండి అద్భుతంగా ప్రభు ఇతన్ని కాపాడాడు. నువ్వు భక్తిలో పెరిగే కొద్దీ, ప్రార్థనలో పెరిగే కొద్దీ విరోధులు అనేకంగా నీకు తయారవుతూ ఉంటారు. అనేకులు నీకు వలలు ఒడ్డుతూ ఉంటారు. అనేకులు తూటిపోటి మాటలతో బాణాలు విసిరేస్తూ ఉంటారు. వాటన్నిటి నుంచి నువ్వు విడిపించబడాలంటే, వాటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపు. ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూసే వారందరినీ అద్భుతంగా నడిపించే దేవుడు, అద్భుతంగా విడిపించే దేవుడు. ఎవరు ఎన్ని వలలేసినా, ఎన్ని బాణాలేసినా, ఎన్ని రాళ్ళేసినా ఒక్కటి కూడా నీకు తగలకుండా ప్రభు అద్భుతమైన తన కృప చేత నడిపిస్తానే ఉంటాడు. నిన్ను ఏ రాయి నీకు తగలనివ్వడు, ఏ బాణం నీకు తగలనివ్వడు. ఈరోజు చాలా కుటుంబాల్లో అయ్యా శ్రమలయ్యా, అయ్యా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, అయ్యా అప్పులు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని ఎక్కువైనా నువ్వు ఎవరి వైపు చూస్తే అవన్నీ పోతాయంటే యేసయ్య వైపు చూస్తున్నావు. యేసయ్య వైపు, యేసయ్య వైపు ఈరోజు చాలామంది చూడట్లేదని, ఇటు అటు అందరి వైపు చూస్తున్నారు. కానీ నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి నీకోసం తిరిగి లేచిన దేవాదేవుడి వైపు చాలామంది చూడకపోవటం బట్టి ఈ శ్రమ, ఈ దుఃఖం, ఈ వేదన. ఈరోజు యేసయ్య వైపు చూస్తానని ఒక మాట ఆయనకి చెప్పి అద్భుతంగా నువ్వు ఏ వలలో పడ్డావో, ఏ సమస్యలో చిక్కున్నావో వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు, రక్షించబోతున్నాడు. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించునుగా. ఆమేన్. అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నీ వైపు చూడాలని, ఈ వైపు చూస్తే ఏ వలలో వేసినా, ఏ బాణం వేసినా, ఏ రాయి వచ్చినా వారికి తగలకుండా కాపాడుతానని ఉదయకాలం మాట్లాడుతున్నాను.
అద్భుతంగా విడిపించే దేవుడు. ప్రతి బిడ్డలు నీ వైపు చూచున్నట్లు నీ కృపచేత నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.